ఫ్రెండ్స్, ఇటీవల గత 2-3 నెలలుగా పశ్చిమ బెంగాల్లో జరిగిన రాజకీయ పరిణామాల గురించి మీకు ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత బీజేపీ గెలిచిన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రతిపక్షంగా వ్యవహరించడం వంటి అనేక పరిణామాల గురించి మీకు వివరించాను. ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్లో ఇటీవల దేశం మొత్తం తలదించుకునేలా చేసిన ఒక అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద అగ్ని పరీక్ష ఇది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ కేసు పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. సువేందు ప్రభుత్వంపై భారీ ఒత్తిడి పెరిగింది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చట్ట వ్యవస్థను కఠినంగా అమలు చేస్తామని, ఇలాంటి నేరాలకు అసలు అవకాశం ఇవ్వమని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇలాంటి హామీల మధ్య పట్టపగలు ఒక బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. ఫ్రెండ్స్, అయితే ఈ కేసులో సువేందు అధికారి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మోడల్లో తరహాలోనే నిందితుడికి కఠినమైన చర్యలు తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. మొదటగా ప్రధాన నిందితుడిని ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. రెండవది, ఎన్కౌంటర్ కు ముందు అతడు ఇచ్చినట్లు చెప్పబడుతున్న ఒక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయ అంశమైపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొత్తం ఘటనను వివరించి మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోను చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కోల్కతా సమీపంలోని బరుయిపూర్ అనే ప్రాంతంలో ఒక చెరువులో బాలిక మృతదేహం లభిస్తుంది. ఆ మృతదేహం ఒక మూటలో కట్టివేసి చెరువులో పడేసిన స్థితిలో కనిపిస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మూటలో కట్టి చెరువులోకి పడేశారని గుర్తిస్తారు. అనంతరం పోస్ట్మార్టం నిర్వహించగా మరింత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఇంకా ప్రాణాలతో ఉండగానే ఆమెను మూటలో కట్టి నీటిలో పడేశారని తెలిసింది. ఎలా అంటే ఆమె ఊపిరితిత్తుల్లో నీరు ఉండటం ద్వారా అది నిర్ధారించబడింది. అంతేకాకుండా పోస్ట్మార్టం నివేదికలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు కూడా బయటపడింది. ఈ విషయం బయటికి రాగానే బెంగాల్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. ముఖ్యంగా బరుయిపూర్, యశోద పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ ఘటనకు ఇంద్రజిత్ మండల్ అనే వ్యక్తి కారణమనే పుకార్లు వేగంగా వ్యాపించాయి. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రజలు అతడిని పట్టుకుని బహిరంగ కొట్టి చంపేశారు. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే ఇంద్రజిత్ మండల్ పూర్తిగా అమాయకుడు. అతడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘటన గురించి కూడా అతనికి ఏమీ తెలియదు. అయినప్పటికీ తప్పుడు ప్రచారం కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్, దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైపోయింది. ప్రజలు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పోలీసులు కమిషనర్ కు కేవలం 72 గంటల గడువు ఇచ్చాడు. ఈ కేసును పూర్తిగా ఛేదించి అసలు నిందితులను అరెస్ట్ చేసి వారిని అత్యంత కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా అమాయకుడు ఇంద్రజిత్ మండల్ హత్య కేసును కూడా ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఆ కేసులో 100 మంది పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఫ్రెండ్స్, ఈ పరిణామాలన్నీ పరిశీలించిన మీడియా విశ్లేషణ ఏమిటంటే ఇది సువేందు అధికారి ప్రభుత్వానికి ఎదురైన అతిపెద్ద అగ్ని పరీక్ష. గతంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎంతటి రాజకీయ నష్టాన్ని కలిగించిందో, ఇప్పుడు బొరాయిపూర్ సామూహిక అత్యాచార ఘటన కూడా సువేందు ప్రభుత్వానికి అంతే పెద్దగా సవాలుగా మారుతుందని దాదాపు అన్ని మీడియా సంస్థలు విశ్లేషించాయి. కానీ ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి సువేందు అధికారి పోలీసులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు పోలీసులు 3 నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రభాస్ మండల్, ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్ అనే 3 అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభాస్ మండల్ ప్రారంభ విచారణలోనే తన తప్పుని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులకు కేసు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.
అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించడం కోసం ప్రభాస్ మండల్ను బాలిక మృతదేహం లభించిన ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లారు. దర్యాప్తులో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంలో ప్రభాస్ మండల్, ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్ ప్రధాన పాత్ర పోషించినట్టు వెల్లడైందని అధికారులు తెలిపారు. అయితే ఈ ముగ్గురిలో ప్రభాస్ మండల్ను మాత్రమే ఎందుకు ఎన్కౌంటర్ చేశారనే ప్రశ్న కూడా అక్కడ చర్చనీయాంశమైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ ఘటన ముందే పథకం ప్రకారం జరిగినట్టు ఆధారాలు లభించాయి. బాలికలను అక్కడికి తీసుకువచ్చిన బాధ్యత ప్రభాస్ మండల్దేనని, అనంతరం ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్, కబీర్ ముల్లా కూడా ఈ నేరంలో పాల్గొన్నారని విచారణలో తెలిసింది. ఈ విచారణలో ప్రభాస్ మండల్ తన పత్రాలను అంగీకరించినట్లు, అలాగే ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్ కూడా కొన్ని విషయాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ మండల్పై బలమైన ఆధారాలు లభించడంతో అతడే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావించినట్టు మనం తెలుసుకోవచ్చు. అధికారిక కథనం ప్రకారం సంఘటన స్థలానికి తీసుకువెళ్లిన సమయంలో ప్రభాస్ మండల్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరగడం తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. సువేందు అధికారి ప్రభుత్వం కూడా పోలీసుల చర్యలకు మద్దతు తెలిపినట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి ఎన్కౌంటర్ ఘటనలో పోలీసులు ఒకే తరహా వివరణ ఇస్తుంటారు. నిందితుడు పోలీసులపై దాడి చేయడానికి లేదా కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరిస్తూ ఉంటారు. ఈ కేసులో కూడా అలాంటి వివరణే మనం చూస్తాం.